నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నేరుగా ఒక చారిత్రాత్మకమైన అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, అదే కురుక్షేత్రం మహాసంగ్రామం. ఎటు చూసినా లక్షలాది మంది సైనికులు, భీకరమైన వాతావరణం. కాని ఈ మహాయుద్ధం మధ్యలో జరిగిన ఒక అత్యంత కీలకమైన తాత్వికమైన సంభాషణ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక యుద్ధకథ కాదు సుమా. ఇది మానవ నైజానికి, మన ధర్మానికి మధ్య జరిగే ఒక అతి పెద్ద అంతర్గత పోరాటం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ అద్భుతమైన అంశంలోకి ప్రవేశిద్దాం. ధర్మం కోసం యుద్ధం చెయ్యాలా, లేక మనవాళ్లన్న ప్రేమతో వెనక్కి అడుగు వేయాలా? నిజంగా ఎంత లోతైన సందిగ్ధం కదండి. మన ఈ మొత్తం విశ్లేషణకో ఇదే అసలైన కేంద్రబిందువు. ఒకవైపు ఆచరించాల్సిన ధర్మం బలంగా పిలుస్తోంది, మరోవైపు తన సొంత రక్తం పంచుకు పుట్టిన వాళ్లు, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ అతన్ని వెనక్కి లాగుతోంది. ఈ రెండు బలమైన భావోద్వేగాల మధ్య నలిగిపోతున్న ఒక మహావీరుడి మానసిక సంఘర్షణ ఇది. ఈ ఒక్క ప్రశ్న ఆనాటి కురుక్షేత్రానికే పరిమితం కాలేదు, మన రోజువారీ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఎదురవుతూనే ఉంటుంది, అవునా? ఇప్పుడు మొదటి భాగం చూద్దాం. కురుక్షేత్రంలో సందిగ్ధం, అలాగే యుద్ధభూమిలో ఏర్పడిన ఆ భయంకరమైన స్తంభన. తన ఆయుధాలను వదిలి సందిగ్ధంలో కూర్చున్నాడు. అక్షరాల ఇదే అర్జునుడి పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. రణరంగానికి ఇరువైపులా మోహరించిన సైన్యాలను చూసిన వెంటనే ఆ యుద్ధ వాతావరణం ఒక్కసారిగా భయంకరమైన స్తబ్దతకు గురైంది. తన సొంత బంధువులు, తను ప్రాణానికి ప్రాణంగా గౌరవించే భీష్మ, ద్రోణాది గురువులు తనకు శత్రువులుగా ఎదురుగా నిలబడి ఉండటం అర్జునుడు చూశాడు. ఆ దృశ్యం అతని మనసును ఎంతగానో కలిచివేసింది. ఆ అపారమైన భావోద్వేగ భారం తట్టుకోలేక అసలు ప్రపంచంలోనే అత్యుత్తమ ధనుర్ధారి అయిన ఆ యోధుడు తన విల్లును, బాణాలను కింద పడేసి నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. ఎంతటి వీరుడికైనా సరే తన వాళ్లు ఎదురైనప్పుడు కలిగే వేదనకు ఇదొక సజీవ సాక్ష్యం. ఇక రెండవ భాగం, ధర్మం వర్సెస్ ప్రేమ. ఈ అంతర్గత పోరాటం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే అర్జునుడు అలా ఆయుధాలు వదిలేసి కూర్చోవడం కేవలం శారీరకమైన అలసటో లేదా భయమో కాదు. అది లోపల రగులుతున్న ఒక భయంకరమైన తాత్విక సంఘర్షణకు బాహ్య రూపం మాత్రమే. ఒకవైపు చూస్తే ధర్మం కోసం యుద్ధం చేయాల్సిన బాధ్యత, మరోవైపు చూస్తే బంధువులు, గురువుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఆప్యాయత. ఒక త్రాసులో ఈ రెండింటిని పెట్టి చూస్తే ఏది బరువైనది చెప్పండి? సమాజ శ్రేయస్సు కోసం, న్యాయం కోసం విశ్వజనీనమైన బాధ్యతను నిర్వర్తించాలా, లేదా తన వారికి హాని తలపెట్టకూడదనే వ్యక్తిగత బంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? మూల గ్రంథం ఈ రెండు పరస్పర విరుద్ధమైన ఆలోచనలను ఎంత పక్కాగా మన ముందు ఉంచుతోందో మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవ భాగం, కృష్ణుని గీతోపదేశం మరియు ఆ భగవానుడి అద్భుతమైన మార్గదర్శకత్వం. సరిగ్గా ఇలాంటి అత్యంత నిస్సహాయ, గందరగోళ పరిస్థితుల్లోనే గదా మనకొక గొప్ప మార్గదర్శకత్వం అవసరమవుతుంది. ఆ నిరాశ, ఆవేదనల మధ్య శ్రీకృష్ణుడు జోక్యం చేసుకున్న ఘట్టమిది. శ్రీకృష్ణుడి బోధనల సారాంశాన్ని మనం ప్రధానంగా మూడు ముఖ్యమైన మూలస్తంభాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఆత్మతత్వం, అంటే మనుషుల శరీరాలు నశించినా ఆత్మ శాశ్వతమైనది అనే పరమసత్యాన్ని బోధించడం. రెండవది కర్తవ్యబోధ, అంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరి బాధ్యతను, ఎవరి విధిని వారు నిర్వర్తించడం గురించి వివరించడం. ఇక మూడవది జీవన సత్యాలు, ప్రాపంచికమైన బంధాలు, మోహాల నుంచి బయటపడి విశాలమైన దృష్టితో ఈ ప్రపంచాన్ని చూడటం. ఈ మూడు మూల స్తంభాలు ఒక వ్యక్తి దృష్టిని వ్యక్తిగతమైన అనుబంధాల నుంచి విశ్వజనీనమైన సత్యాల వైపు ఎలా మళ్లిస్తాయో మనం అద్భుతంగా గమనించవచ్చు. ఇప్పుడు నాలుగవ భాగం, అంతిమ తీర్మానం మరియు అర్జునుని మేల్కొల్పు. ఆ అద్భుతమైన తాత్విక బోధనల తర్వాత ఈ ఘట్టం ఒక నిర్ణయాత్మకమైన మలుపు తిరుగుతుంది. కృష్ణుని మాటలతో ధైర్యం పొందిన అర్జునుడు తన ధర్మాన్ని గ్రహించి యుద్ధానికి సిద్ధమవుతాడు. అవును, ఆ గీతోపదేశం అర్జునుడిలోని ఆ మానసిక స్తంభనను పూర్తిగా నయం చేసిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు అలుముకున్న అజ్ఞానపు పొరలు తొలగిపోయి తన ముందున్న అసలైన కర్తవ్యం ఏమిటో అర్జునుడికి స్పష్టంగా అర్థమైంది. కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి పుంజుకుని తన ధర్మాన్ని నెరవేర్చడం కోసం ఆ మహావీరుడు మళ్లీ యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. చూశారుగా, ఇది కేవలం ఒక వ్యక్తి మేల్కొల్పు మాత్రమే కాదు,
ఒక గొప్ప ధర్మ సంస్థాపనకు పడిన అత్యంత బలమైన పునాది. ఇక మనం ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకున్నాం. ముగించే ముందు మనందరి ముందుంచుతున్న ఒక ఆలోచింపజేసే ప్రశ్న: వ్యక్తిగత బంధాలకు, అత్యున్నతమైన బాధ్యతకు లేదా ధర్మానికి మధ్య సంఘర్షణ ఎదురైనప్పుడు అసలు సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి? అర్జునుడికి ఎదురైన ఈ సవాలు ఏదో ఒక రూపంలో ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురవుతూనే ఉంటుంది. మన కర్తవ్యం, మన భావోద్వేగాల మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనం ఎలా గుర్తిస్తాం? ఈ గీతోపదేశం ఆధారంగా ఈ ప్రశ్నకు లోతైన సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు.